దీంతో కూడా ఛార్జింగ్ అయితే అవుతుంది, అవుతూ ఉంది. కాకపోతే 48% నుండి 80%కి చూడండి, 80% పెట్టినాము. 80% అవ్వడానికి 19 hours 40 minutes పడుతుంది. దాదాపుగా 20 hours పడుతుంది. ఎంత? జస్ట్ 30% ఛార్జింగ్ అవ్వడానికి. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. టెస్లా ఛార్జర్ ఇన్స్టాల్ చేయడానికి ఈరోజు 11:30కి అట్లా వస్తాను అని ఆయన చెప్తున్నాడు. అది ఎంత అవుతుంది, ప్రైస్ ఎంత అనేది వచ్చి చూసి చెక్ చేసి దాని తర్వాత చెప్తాడంట. సో ఆయన కోసం వెయిటింగ్ మేము ఇప్పుడు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ గుంత పొంగనాలు, శనక్కాయ చట్నీ. ఈ పొంగనాలు చేయక చాలా రోజులు అయిపోయింది. నిన్న పన్నీర్ బటర్ మసాలా, మొన్న పావ్ బాజీ, ఇట్లా వెరైటీ అన్నీ చేస్తూ ఉంది. దోశలు చాలా రోజులు అయిపోయింది. ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ బాగా చేస్తాను. రేపటి నుంచి బాగా చూపిస్తాను. పాప చూపించడం లేదు. చేస్తున్నావని చెప్తున్నా, పాజిటివ్గా మాట్లాడుతున్నా. బాగా చేస్తాననే చెప్తున్నాను. లేదు, బాగా చేస్తుంది అంతేనా? ఇంకా చెప్పాలా? రోజు మార్నింగ్ లేస్తూనే 2-3 బ్రేక్ఫాస్ట్ చేస్తుంది అబ్బా. అది కాంబో అంటచ్చు. మామూలు హోటల్కి పోతే కాంబో, ఒక చిన్న పూరి, ఒకటి ఇడ్లీ, వడ, పొంగల్, అట్లా కాంబో చేస్తుంది. ఓకేనా? ఇప్పుడే ఈ ఛార్జర్ ఇన్స్టాల్ చేయడానికి ఆయన వచ్చినారు, చూస్తూ ఉన్నారు. Subfeed, oven, air conditioning, AC. Drill a hole right here. Yeah, okay. And go inside the house, and then put a small conduit like this, and put the plug in. Put your box in. మనకైతే కార్తో పాటు ఇవి వచ్చినాయి. చూపేమన్నాడు. The plug itself would be right about here. ఇప్పుడే ఆయన మాట్లాడి వెళ్ళిపోయినాడు. రేపు మార్నింగ్ మళ్ళీ 11 o'clock వస్తాడంట. మనం కార్ కొనేటప్పుడే వాళ్ళు ఈ ఛార్జర్ ఇచ్చినారు. ఇది వచ్చేసి 2 కన్వర్టర్స్ ఇచ్చినారు అట్లనే. ఒకటి 240 volts, ఒకటి 120 volts. ఇది నార్మల్ ప్లగ్ అనమాట. ఇటు పెట్టేసుకొని చూడండి, నార్మల్ మన ఇంట్లో ఏదైనా కూడా ఉంటాయి కదా నార్మల్ ప్లగ్స్ ఇవి. దానికి ఇది 120 వస్తుంది అనమాట. ఇది దీంతో కూడా ఛార్జింగ్ అవుతుంది. చూడండి, దీంతో కూడా ఛార్జింగ్ అయితే అవుతుంది, అవుతూ ఉంది. కాకపోతే ఛార్జింగ్ టైం చూడండి, 19 hours అంట. 48% నుండి 80%కి చూడండి, 80% పెట్టినాము. 80% అవ్వడానికి 19 hours 40 minutes పడుతుంది. దాదాపుగా 20 hours పడుతుంది. ఎంత? జస్ట్ 30% ఛార్జింగ్ అవ్వడానికి. అదే ఒకవేళ మనం 0 to 80% అంటే ఒక 3-4 days పడుతుంది ఈజీగా. సో అందుకోసమే మనకు అది 240 volts మనము కనెక్ట్ చేయించుకోవాలా. సో ఇది ఈ ప్లగ్ పెట్టుకోవడానికి ఇక్కడ రాదు కదా మనకు. దీనికోసమని ఇట్లాంటిది, దీని సాకెట్ ఒకటి వస్తుందంట. అవతల నుంచి ఒక కేబుల్ లాగేసి దీనికి సాకెట్ ఒకటి పెడతాడంట, అంతే. సో అది కాకపోతే ఆయన ఎంత అన్నాడంటే $600 అంట దానికి ఇన్స్టాల్ చేయడానికి. మామూలుగా అయితే $800 తీసుకుంటాము. మీరు మామూలుగా జనరల్గా మీరు అంటే మన షాన్లియర్ ప్లస్ కొన్ని లైట్స్ చాలా చేసినాడు ఆయన వచ్చి మనకి. సో అందుకోసమని మీరు ఓల్డ్ కస్టమర్స్ కాబట్టి మేము 600కే చేస్తాను అన్నాడు. ఫస్ట్ 650 అన్నాడు, మళ్ళీ 600కే చేస్తాను అన్నాడు. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఇన్స్టలేషన్కి $600 అంట. ప్లస్ ఆయన కొన్ని మెటీరియల్స్ కూడా తెచ్చుకోవాలంట. అవన్నీ కూడా దానికి కూడా ఒక 200-300 అయిపోతుంది అన్నాడు. సో ఎట్లయినా కూడా ఇక్కడ కొంచెం లేబర్ ఎంతైనా కూడా కొంచెం కాస్ట్లీ కాబట్టి ఇంకా 600 ఓకే. ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా చేయించుకున్నారు. వాళ్ళు 700 ఒకరు, 800 ఒకరు అట్లా చేయించుకున్నారు. సో మేమైతే ఓకే అనుకున్నాము. రేపు 11:30కి వస్తాడంట. ఇందాక వచ్చిన ఆయన మన బైక్ చూసి అట్లనే చూస్తున్నాడు. భలే ఉంది బైక్, భలే ఉంది అన్నాడు. ఏం నీకు ఇష్టమా, యూ లైక్ బైక్స్ అంటే అవును, కాకపోతే 3 bikes ఉన్నాయంట. హార్లీ డేవిడ్సన్ ఒకటి,
హోండా 3 ఉన్నాయంట. కాకపోతే ఆయనకి యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అయ్యి ఇక్కడంతా పోయిందంట. ఇక్కడ చేతులు ఏ ఫింగర్స్ చూపించాడు, కట్ అయిపోయినాయి ఇక్కడంతా. ఇంకా అప్పటి నుంచి డ్రైవ్ చేయడం లేదంట. వాళ్ళ వైఫ్ వేయడం లేదంట, అమ్మేసిందంట అన్నీ. అట్లనే ఇది ఉంది కదా, ఇది కూడా ఇక్కడ ఫిక్స్ చేయాలని చెప్పినాను ఆయనకి. చేస్తానన్నాడు. దీనికి $25 అంట ఇక్కడ ఫిక్స్ చేయడానికి. చాలా హైట్ ఉంటుంది కదా ఇక్కడ. లాడర్ తీసుకొని వచ్చి చేస్తాడు. సో ఓకే, అంతా చెప్పి చేస్తే మేలు. మళ్ళీ మేము పైకి ఎక్కి కింద పడి అవన్నీ ఎందుకులే అని. ఇప్పుడే ఆయన వచ్చినారు. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసినారు. ఒక 1 hour 2 hours అయిపోతుంది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఆ గరాజ్ లోపలికి కనెక్షన్ ఇవ్వాలా. సో ఇక్కడ హోల్ చేస్తాడంట. హోల్ చేసేసి కేబుల్ లాగుతాడు. ఆయన అయితే బయట వర్క్ చేస్తూనే ఉన్నాడు. మెల్లగా నిదానంగా చేస్తాడు. ఈయన చాలా మంచివాడు అనమాట. ప్రైస్ కూడా బాగా రీజనబుల్ ప్రైస్ చెప్తాడు. ప్లస్ నిదానంగా చేస్తాడు. రోజుకి ఒక పని అనమాట. ఇదంతా అయిపోయాక దాదాపు ఈవినింగ్ చేస్తాడు. మళ్ళీ ఆ ఫోటో ఫ్రేమ్ కూడా చేస్తాడో చేయడు. చూద్దాం. వాళ్ళ అసిస్టెంట్ కూడా ఉంటా ఉండ. ఆయన వేరే చోటుకు పోయినాడంట. రాలేదు కదా ఆయన. వేరే చోటుకు పోయినాడంట. అప్పుడు అంత ఈ లైట్స్ అన్ని పెట్టడానికి కూడా దాదాపు ఒక రోజు చేసేసినారు వాళ్ళు. నెమ్మదస్తుడు అంటే ఫాస్ట్ అర్జెంట్ చెయ్యడు. అంతకుముందు వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం ఎక్కువ చేస్తా అంట ఆయన. లంచ్ రెడీ అయిపోయింది. ఇది పప్పు, మెంతాకు పప్పు, దోసకాయ చట్నీ, దొండకాయ ఫ్రై, రైస్, కర్డ్. Like that, you get 120 on that side, and you get 120 on that side. You see? Okay. Now, when you got both of them, that's automatic too. ఇదైతే ఇప్పుడు 52%లో ఉంది. 80% అవ్వడానికి 3 hours 15 minutes పడుతుందంట. దాదాపు 3 hours అనుకోవచ్చు. 30%కి 3 hours అంటే 10%కి 1 hour. బయట అయితే 20 minutesలో 80% అవుతుంది. ఇదైతే 1 hourకి 10 minutes పడుతూ ఉంది. అయినా కూడా ఓకే, ఎందుకంటే జున్ను వచ్చేసి జస్ట్ కాలేజ్కి వెళ్ళేసి వస్తుంది కదా. రోజుకు ఒక 10% 20% మాత్రమే అయ్యేది. ఒక 2 hours పెట్టేస్తే సెట్ అయిపోతుంది మళ్ళీ రేపు మార్నింగ్ కల్లా. సో ఇదైతే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు టైం 6:30 అయింది. ఇప్పుడే ఛార్జర్ ఇన్స్టాల్ చేయడం అయిపోయింది. ఆయన 12:30కి వచ్చినాడు. ఇప్పుడు అయిపోయింది ఆ వర్క్. ప్లస్ ఇది కూడా ఇప్పుడు చేస్తా అనుకున్నాడు. ఇది అంత టైం పట్టదు, ఓకే అన్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. Let me grab you that receipt. ఇది కూడా అయిపోయింది. ఇక్కడ చాలా బాగుంది. ఇది డైరెక్ట్ చూస్తే చాలా బాగుంది. చూడండి, ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంది. మొత్తానికి ఒక పెద్ద పని అయిపోయింది ఆ ఛార్జర్ ఇన్స్టాల్ చేయడము. లేదు అంటే ప్రతిసారి బయటికి పోయేసి అక్కడ 20 minutes 30 minutes అక్కడ ఉండి వెయిట్ చేసి ఛార్జింగ్ చేసుకొని రావాల్సి వస్తూ ఉండే. ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. ఇంకా జున్ను డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళేసి వస్తుంది కదా. ఒక 10% 20% అంతే, అంతకన్నా ఎక్కువ అవ్వదు. జస్ట్ ఒక 2 hours 1 hour పెట్టేస్తే నైట్ వచ్చిన తర్వాత సరిపోతుంది. సో హ్యాపీ. అట్లనే ఆయనని ఈ ఫెన్స్కి కలర్ చేయడానికి ఎంత అవుతుంది, స్టెయిన్ చేయడానికి అని అడిగినాము. మొత్తం ఈ చుట్టూ, ఇది ఇక్కడ అండ్ ఈ చుట్టూ కూడా దీని అంతటికి కలిపి ఆయన $750 అన్నాడు. $750 అంటే చాలా మేలు. మేము ఇంతకుముందు అడిగినప్పుడు 1200 1500 చెప్పినారు. సో అందుకోసమనే ఇది కూడా ఇంకా కొన్ని రోజుల్లో దీన్ని కూడా పెయింట్ చేసేద్దాం అనుకుంటున్నాము, అంటే ఆయనతోనే. సో చాలా మేలు. ఇందాక చెప్పినా కదా, ఆయన అయితే చాలా రీజనబుల్గా రేట్ చెప్తాడు బాగా. ఇది కూడా చేపించేస్తే మేలు.
ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే నేను చేద్దాం అనుకున్నాను, కానీ ఈ ఎండకి మనం చేయలేము, ఈ సమ్మర్లో అంతా కూడా చేయలేము అయినా కూడా ఫుల్ స్ట్రెయిన్ అయిపోతాం. వాళ్ళంటే అది స్ప్రే పెయింట్ ఉంటుంది, వాళ్ళతో ఫాస్ట్ చేస్తారు. ఈ రోజుకైతే ఆ ఛార్జింగ్ ఇన్స్టాల్ చేయడానికి అండ్ ఆ ఫ్రేమ్ ఫిక్స్ చేయడానికి $625 అన్నాడు. నేను $640 ఇచ్చినాను. ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఆయన అనుకున్న విధంగా అక్కడ కేబుల్ కొంచెం లెంత్ తక్కువ అనుకున్నాడంట, కేబుల్ లెంత్ ఎక్కువైంది. నేను కొంచెము ఆ గరాజ్లో కొంచెం దగ్గరగా పెట్టమన్నాను కార్కి, అది సాకెట్ ఉంటుంది కదా అది. సో దానికోసమని ఆయన కొంచెం మెటీరియల్ కొంచెం ఎక్కువైంది అని అంటున్నాడు. సర్లే అనేసి $640 ఇచ్చేసినాను. సో కొన్ని రోజులైన తర్వాత ఇది కూడా ఫిక్స్ చేసేసుకుందాము. ఇదైతే ఒక చిన్న వీడియో, ఎందుకంటే మళ్ళీ అడుగుతారు టెస్లా ఛార్జింగ్ చేయించినారా లేదా అని, అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను. సో ప్రస్తుతానికైతే ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు నమస్తే.